రాజంపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తే ప్రభుత్వం భయపడుతుంది అని భావిస్తున్నారని, ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. జగన్ పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు మద్యంతో జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి 1,00,000 కోట్ల ముడుపులు అందాయని, ఇందులో ఒక్క రాజంపేట నుండి 40,000 కోట్ల ముడుపులు అందాయన్నారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది మిథున్ రెడ్డి అన్నారు. మైన్స్, ల్యాండ్, శాండ్ అన్నిటిలోనూ వైసీపీ ప్రభుత్వం కుంభకోణం చేస్తుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక వినూత్నమైన రీతిలో ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అట్లాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలా, అభివృద్ధి వైపు పరుగులు తీయించాలా, ఏ సంక్షేమ పథకాలైతే సూపర్ 6గా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా మనము అమలు చేయాలని తాపత్రయపడుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, అట్లాగే నారా లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తెగ బాధపడిపోతూ చిత్ర విచిత్రాలు చేస్తూ రకరకాల ఊర్లకు పోయి విన్యాసాలు చేస్తూ దాంతోపాటు 2 రోజులకు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెడుతూ తెగ హడావుడి చేస్తున్నాడు. ఆయన ఏదో హడావుడి చేస్తే ప్రజలు ఆయన ఏదో గొప్పగా జనం కోసం పరిగెడుతున్నాడని భ్రమపడతారనేది ఆయన భావన. ఆయన హడావుడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ భయపడతారో అనే ఒక భావన, అట్లాగే కూటమి ప్రభుత్వం నాకు భయపడి పనిచేస్తుందనే ఒక భావనలో, ఒక భ్రమలో అతను ఉన్నాడు. అది వాస్తవం కాదు. ఇట్లాంటి అరాచక పాలకులకు తెలుగుదేశం పార్టీ కానీ, అట్లాగే మా నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఎప్పటికీ భయపడరని చెప్పడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నాం. ఒక్కొక్కడిగా మాట్లాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదో జనం కోసం పరిగెడుతూ ఉంటే ఆయన ఆపుతున్నారట. 500 కన్నా మించి జనం రాకూడదు, నువ్వు ఎక్కడికి పోకూడదు అని బ్యారికేడ్లు పెడుతున్నారట. మేము ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు సరైన పద్ధతిలో జనం దగ్గరికి పోతూ ఉంటే మీకు ఏ రోజైనా ఈ పాలన, ఈ ప్రభుత్వం అడ్డుపడిందా? మీరు చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. నువ్వు పరామర్శించడానికి ఒక ఇంటికి పోతే ఆ చుట్టూరు 1000 మందిని పోగు చేయడం, డబ్బులు ఇచ్చి మందు పోసి గంజాయి వాళ్ళందరికీ సరఫరా చేసి 30 ఏళ్ళ లోపలున్న ఎంతోమంది యువకులను మీరు లోపరుచుకొని వారికి రకరకాల ప్రలోభాలకు గురిచేసి మీరు ఆ 1000 మంది యువకులను మీ చుట్టూరు తిప్పుకొని, అబ్బా జగన్ అంటే అసలు సినిమా హీరో కన్నా గొప్పగా అట్రాక్షన్ ఉంది, ఆయన అంటే జనం పడి చేస్తున్నారనే ఒక భ్రమ కల్పించడానికి మీరు పరిగెడుతున్న నేపథ్యంలోనే మొన్న మీరే చూశారు, సత్తెనపల్లి దగ్గర ఒక ముసలాయన, ఆయన కారు చక్రాల కింద ఎలా నలిగిపోయారో, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలాంటి పరిస్థితుల్లో ఆయన మీటింగ్లకు వచ్చిన జనం ఇబ్బంది పడుతున్నారని, ఆయన మీటింగ్లకు వచ్చిన ప్రజలు చనిపోతున్నారని, ఆ మీటింగులను క్రమబద్ధీకరించడానికి పోలీసులు ఆంక్షలు పెడితే అదేదో జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి, జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో తిరక్కడా చేయడానికి ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఆరోపించడం నిజంగా ఇది అన్యాయం, దుర్మార్గం, అరాచకం. మీరొక్కసారి గమనించండి, ఇదే వ్యక్తి గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సెక్షన్ 30 యాక్ట్ మీకు గుర్తుండే ఉంటుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో భారతీయులను అణిచివేయడానికి ఉపయోగించిన సెక్షన్ 30 యాక్ట్ని ఈ ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వు కాదా జగన్ అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం.